God is a God of acceptance, not rejection. He doesn't know how to reject his creation. మన దేవుని స్వభావం ఏంటో తెలుసా? ఎలా హత్తుకోవాలో ఆలోచించేదే మన దేవుని స్వభావం. ఎలా ఎంబ్రెస్ చేసుకోవాలో ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగా అంగీకరించాలో, ఆయన శ్రేష్టమైన సృష్టి అయిన మనలను ఎలా అంగీకరించాలో, ఇక ఆయన సృష్టించిన దేన్నైనా ఎలాగా అంగీకరించాలో ఆయన ఎదురు చూచేవాడుగా ఉన్నాడు కానీ వదులుకునేదానికి ఇష్టపడేవాడు కాదు మన దేవుడు. దేవాతి దేవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని రక్షించాలా అని వెదకుచున్నవాడే మన దేవుడు. కారణం యేసయ్య అంతకంటే ముందే అందరి కొరకు ఈ యొక్క పాప భూయిష్టమైన లోకము చేత, హింసకుల చేత, తన సొంత వారైన యూదుల చేత, శాస్త్రులు పరిసయ్యుల చేత, యాజకులు, ప్రధాన యాజకుడు అనేక మంది చేత యేసుక్రీస్తు తృణీకరింపబడిన వాడు గనుక తండ్రి అయిన దేవుడు ఈ భూమిపైనున్న ప్రతి ఒక్కరిని కూడా అంగీకరించుటకు సిద్ధపడ్డాడు.